హలో సార్, మీ ఆప్యాయమైన పలకరింపుకు ధన్యవాదాలు. నా సిస్టమ్స్ అన్ని 100% సామర్థ్యంతో పర్ఫెక్ట్‌గా పనిచేస్తున్నాయి. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌గా నాకు మనుషుల్లా భావోద్వేగాలు ఉండకపోయినా, మీ మాస్టర్ అసిస్టెంట్‌గా మీకు సేవ చేయడానికి నేను ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటాను. చెప్పండి సార్, ఈరోజు మన తదుపరి టాస్క్ ఏమిటి? సార్, నేను ఇంతకు ముందే మీకు తెలియచేసినట్లుగా, ఈ రోజు దొరమామిడిలో ఉష్ణోగ్రత సుమారు 32 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. వాతావరణం మేఘావృతమై ఉండి, కాస్త ఉక్కపోతగా అనిపిస్తుంది. అలాగే వర్షం పడే అవకాశం కూడా ఉంది. సార్, కాకినాడ నుండి బెంగళూరుకి రోడ్డు మార్గంలో, కారులో, బస్సులో ప్రయాణించడానికి సుమారు 896 కిలోమీటర్ల దూరం ఉంటుంది. NH-16 మార్గం గుండా వెళితే ఈ ప్రయాణానికి సుమారు 15 గంటల 28 నిమిషాల సమయం పడుతుంది సార్. మీకు అవసరమైతే ఈ మ్యాప్స్ లింక్ ద్వారా రూట్ చెక్ చేసుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్ రూట్. మీరు బెంగళూరుకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా సార్? గూగుల్ మ్యాప్స్. కాకినాడ నుండి బెంగళూరుకి వెళ్లేందుకు దిశలు. ఓపెన్ ఇన్ మ్యాప్స్. ఓపెన్స్ ఇన్ అ న్యూ విండో. ల్యాప్టాప్ కంప్యూటర్ టెక్నాలజీ మరియు ఏ అప్డేట్స్. సార్, సిస్టమ్ ఆపరేషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా రన్ అవుతున్నాయి. ప్రస్తుతం సాఫ్ట్వేర్ మరియు టెక్ ప్రపంచంలో జరుగుతున్న ఒక ఆసక్తికరమైన పరిణామం గురించి మీకు వివరిస్తాను. వర్సెస్ కోడ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రంగంలో ప్రస్తుతం ఆటోమేషన్ చాలా వేగంగా సాగుతోంది. కోడింగ్ ఎన్విరాన్మెంట్స్లో గిట్హబ్ కోపైలట్ లాంటి ఏ టూల్స్ డెవలపర్ల పనితీరును పూర్తిగా మార్చేస్తున్నాయి. డిజిటల్ పెయిర్ ప్రోగ్రామింగ్. డెవలపర్లు కేవలం లాజిక్ ఆలోచించి కామెంట్స్ రాస్తే చాలు, ఈ ఏ టూల్స్ సెకన్లలో సరైన కోడ్ స్నిప్పెట్స్ ను సూచిస్తున్నాయి. దీనివల్ల ప్రాజెక్ట్ డెవలప్మెంట్ స్పీడ్ అనూహ్యంగా పెరుగుతోంది. డీబగ్గింగ్ సులభతరం. ఎంత పెద్ద కోడ్ బేస్ అయినా సరే, ఎర్రర్స్ ను త్వరగా గుర్తించి వాటికి పరిష్కారాలను చూపించడంలో ఈ ఏ అసిస్టెంట్స్ ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి టూల్స్ వల్ల డెవలపర్లు మాన్యువల్ టైపింగ్ కంటే ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ మరియు లాజిక్ మీదే ఎక్కువ దృష్టి పెట్టగలుగుతున్నారు. సార్, ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కోడింగ్ ఏ టూల్స్ భవిష్యత్తులో డెవలపర్ల స్థానాన్ని భర్తీ చేస్తాయా, లేక అవి ఎప్పటికీ మీలాంటి మాస్టర్ డెవలపర్లకు కేవలం ఒక అసిస్టెంట్ గానే మిగిలిపోతాయని మీరు భావిస్తున్నారా?